చూడండి 3 మామిడి పండ్లు ఉన్నాయి. 1 2 3. ఇక్కడ పిల్లలు కూడా వచ్చేసి 3 ఉన్నారు. 1 2 3. ఇక్కడ 3 రంగులు ఉన్నాయి చూడండి. 3 ఈ విధంగా రాయాలి. 3 ఈ విధంగా రాయండి. 3 రంగులు, 3 పండ్లు, 3 పిల్లలు. 3 ఇక్కడ చూడండి పక్షులు చూడండి 4 ఉన్నాయి. 1 2 3 4 పక్షులు, 4 పిల్లలు, 2 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. 4 ఈ విధంగా రాయండి. 4 పక్షులు, 4 పిల్లలు. తర్వాత 5 మంది పిల్లలు ఉన్నారు చూడండి. కౌంట్ చేయండి. 1 2 3 4 5. 5 ఈ విధంగా రాయండి. 5 పిల్లలు 1 2 3 4 5. 5 అనేటువంటిది రాయండి. ఇక్కడ చూడండి పండ్ల అంగడిలో చూడండి పండ్లు 1 2 3 4 5 6 పండ్లు ఉన్నాయి. 6 పిల్లలు ఉన్నారనమాట. చూడండి 6 ఈ విధంగా రాయండి. 6 పండ్లు, 6 పిల్లలు పంచుకున్నారు. 6 ఈ బొమ్మలో చూడండి ఇక్కడ వచ్చేసి రంగుల రాట్నాలు 7 ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7. 7 బెలూన్లు ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7. తర్వాత 7 కుండలు ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7. తర్వాత వచ్చేసి ఇక్కడ పిల్లలు వచ్చేసి 7 మంది పిల్లలు ఉన్నారు. 1 2 3 4 5 6 7. 7 మంది పిల్లలు ఉన్నారు. 7 ఈ విధంగా రాయండి. ఈ విధంగా 7 అనేటువంటి రాయండి. 7 కుండలు, 7 బెలూన్లు, 7 పిల్లలు, 7 రంగుల రాట్నాలు. చూడండి పిల్లలు ఏం చేస్తున్నారు? కంప్యూటర్లో చదువుకుంటున్నారు. 1 2 3 4 5 6 7 8. 8 మంది పిల్లలు 8 కంప్యూటర్ల ముందు కూర్చొని 8 చైర్లలో కూర్చొని 8 బెంచీలలో కూర్చొని వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. చూడండి 8 కంప్యూటర్లు 8. తర్వాత 9 మంది విద్యార్థులు పిల్లలు ఉన్నారు. 9 మంది పడవల్లో ఉన్నారు, ప్రయాణం చేస్తున్నారు చూడండి. 1 2 3 4 5 6 7 8 9 అనేటువంటిది రాయండి. సో 9 మంది పడవలు, 9 మంది విద్యార్థినులు. సో 9 అని రాయండి. ఇక్కడ చూడండి ఎన్ని కుక్క పిల్లలు ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఎన్ని ఇక్కడ బొద్దింకలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 బొద్దింకలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ సీతాకోక చిలుకలు 1 2 3 4 5 సీతాకోక చిలుకలు. 1 2 3 4 5 6 7 8 9 సుత్తులు. తర్వాత వచ్చేసి 1 2 3 4 5 6 బ్యాట్లు, 2 నక్షత్రాలు, 2 నెంబర్లు వేయండి. చూడండి లెక్కించి రాయండి. కుక్క పిల్లలు 3, బొద్దింకలు 8, సీతాకోక చిలుకలు 5, సుత్తి 9, బ్యాట్ 6, నక్షత్రాలు 2. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బొమ్మని లెక్కించి మనము రాద్దాము. ఇక్కడ ఏమేమి బొమ్మలు ఇచ్చినారు? యాపిల్, ఒక కుక్క బొమ్మ, తర్వాత ఒక కారు, సైకిలు, కాలీఫ్లవరు, తర్వాత వచ్చేసి ఒక చెట్టు, సైకిలు, తర్వాత ఇవన్నీ ఉన్నాయి. వీటిని మనము రాసుకుందాము. రాసుకొని ఎన్ని ఉన్నాయో మనము కౌంట్ చేసి రాద్దాము. ఇక్కడ చూడండి యాపిల్ వచ్చేసి 9, కుక్క బొమ్మ వచ్చేసి 7, ఐస్ క్రీములు వచ్చేసి 2, తర్వాత బ్యాట్ వచ్చేసి 3, కాలీఫ్లవర్లు వచ్చేసి 4, సైకిల్ వచ్చేసి 6, చెట్టు వచ్చేసి 1, కారు బొమ్మ వచ్చేసి 5. ఈ విధంగా బొమ్మలు ఇచ్చినారు. దాని ప్రకారంగా మీరు రాయండి. ఇక్కడ అంకెలకు సరైనటువంటి వాటికి రంగులు వేయండి. ఇక్కడ చూడండి 3 వాటికి వచ్చేసి 3 చెట్లకు వచ్చేసి రంగులు వేయండి. 5 ఫిష్లకు వచ్చేసి స్టార్ ఫిష్కి వచ్చేసి వేయండి రంగులు. ఇక్కడ వచ్చేసి 4 ఏనుగులకు రంగులు వేయండి. తర్వాత 6 సీతాకోక చిలుకలకు రంగులు వేయండి. 9 బాతులకు రంగులు వేయండి. 8 స్ట్రాబెర్రీకి వచ్చేసి రంగులు వేయండి. 1 క్రిస్మస్ ట్రీకి రంగులు వేయండి. ఇక్కడ 7 పక్షులకి రంగులు వేయండి. ఇక్కడ అంకెలకు తగిన గీతలను గీయండి. ఇక్కడ చూడండి వచ్చేసి ఇక్కడ 5 అని నెంబర్లు ఇచ్చినారు. ఆ యొక్క అంకెకి తగినట్లుగా గీతలు గీసుకోండి. అప్పుడు మనము లెక్కించడానికి ఈజీగా ఉంటుంది. 1 2 3 4 5. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నది. 2 గీతలు గీయండి. సో ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి 2 గీతలు, తర్వాత 3 ఉంటే 3 గీతలు, 6 ఉంటే 6 గీతలు, తర్వాత 7 ఉంటే 7 గీతలు. ఈ విధంగా గీయండి.
తర్వాత 1కి 1 గీత, 4కి 4 గీతలు, 9కి 9 గీతలు, 5కి 5 గీతలు. ఇక్కడ చూడండి 1 4 9 5. ఇక్కడ అంకెలను వాటి రూపాలతో జతపరచండి. ఇక్కడ చూడండి 3 8 7 5 4 9 2 6 ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంకెలకు వాటి రూపాలతో జత చేయండి. ఇక్కడ చూడండి వీటికి జతపరచండి. ఈ విధంగా జతపరచండి. చూడండి ఇక్కడ వచ్చేసి పెద్ద అంకె చిన్న అంకె. ఇక్కడ వచ్చేసి నెంబర్స్ ఎక్కువగా ఉన్నటువంటి వాటికి టిక్కు, తర్వాత చిన్నగా ఉన్నటువంటి వాటికి ఏంటి అనేది మనము గుర్తించి మనము రాయాలి. ఇక్కడ చూడండి 6 మామిడి పండ్లు ఉన్నాయి, ఇక్కడ 4 మామిడి పండ్లు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పెద్దదానికి టిక్ పెడుతున్నాము. పెద్ద అంకెకు టిక్ చేయండి అని ఇచ్చినారు. పెద్ద అంకె ఏంటి 6 అనమాట. తర్వాత వచ్చేసి 6 మామిడి పండ్లు ఎక్కువ, 4 మామిడి పండ్లు ఎక్కువ, 6 మామిడి పండ్లు కాబట్టి 6కి టిక్ పెట్టాము. తర్వాత వచ్చేసి బంతులకు వచ్చేసి ఇక్కడ మొత్తము 1 2 3 4 5 6 7 బంతులు ఉన్నాయి. ఇక్కడ 4 బంతులు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పెద్ద అంకె కాబట్టి బంతులు 7 బంతులకి టిక్ పెట్టండి. తర్వాత ఇక్కడ టొమాటాలు వచ్చేసి ఇక్కడ 8 టొమాటాలు, 1 2 3 4 5 6 7 8 టొమాటాలు. ఇక్కడ వచ్చేసి 1 2 3 4 5 6 టొమాటాలు ఇచ్చినారు. సో మీకు వచ్చేసి ఏది పెద్దది? ఇక్కడ వచ్చేసి 8 టొమాటాలు పెద్దది. ఇక్కడ చూడండి మీరు వచ్చేసి మామిడి పండ్లు 6 ఏది పెద్దదో దానికి వచ్చేసి టిక్ పెట్టండి. బంతులు 7 4, టొమాటాలు 8 6. తర్వాత చిన్న అంకెకు టిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి బొద్దింకలు చూడండి 1 2 3 4 5 6 4 1 2 3 4 4 ఉన్నదానికి టిక్ పెట్టండి. టోపీలు వచ్చేసి 3 ఉన్నాయి, 1 2 3 వేయండి అక్కడ నెంబరు. తర్వాత 1 2 3 4 5 6 7 7 నెంబర్ వేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఏది తక్కువ ఉండేది? సో 3 ఉన్నటువంటి దానికి మీరు టిక్కు వేయండి. ఇక్కడ చూడండి ఈ విధంగా మనం వచ్చేసి టిక్కు వేయాలి. 6 4 4 టిక్ వేయండి. టోపీలు వచ్చేసి 3 తక్కువ ఉన్నది కాబట్టి 3కి అంకెలని రాసి చూడండి. 1 2 3 4 5 6 7 8 9. తర్వాత కింద నుంచి 9 8 7 6 4 3 2 1. ఈ విధంగా వెనక నుంచి కూడా లెక్కించడం అనేటువంటిది నేర్చుకోండి. చూడండి అంకెలను రాయండి. 1 2 3 4 5 6 7 8 9. తల క్రిందులుగా వచ్చేసి అంకెలు అనేటువంటిది రాయండి. 9 8 7 6 5 4 3 2 1. ఈ విధంగా నేర్చుకోండి. తర్వాత వచ్చేసి వదిలిపెట్టినటువంటి అంకెలను రాయండి. 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడ వచ్చేసి 4 5 6 7 1 2 3 4 5 6. వచ్చేసి చీమలు చూడండి 1 2 3 4 5 6. ఈ విధంగా రాయండి. తర్వాత చెట్లు ఉన్నాయి చూడండి. తర్వాత వచ్చేటువంటి అంకెలను రాయండి. 4 5 3 2 1. తర్వాత చుక్కలను అంకెలను కలిపి ఆనందించండి. ఇక్కడ వచ్చేసి ఒక స్టార్ వచ్చింది. దాన్ని అంకెల్ని కలిపి రాసినప్పుడు ఒక స్టార్ వచ్చింది. అంకెలను కలిపి ఆనందించండి. తర్వాత ఇంకొక అంకెల్ని కలిపి రాయండి. ఈ విధంగా వస్తుంది చూడండి. దీనికి వీలుంటే రంగులు వేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.